వైసీపీ అధినేత జగన్ అనాలోచిత నిర్ణయం అన్నా రాంబాబు కొంపముంచిందా? అన్నా రాంబాబు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఎందుకు సంచలన ప్రకటన చేశారు? అటు గిద్దలూరులో ఇటు మార్కాపురంలో అభ్యర్థులను అటు ఇటు మార్చడంతో ఇద్దరు పుట్టుమునిగిందా అంటే అవునని అంటున్నారు వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేల అనుచరులు. ఎన్నికల్లో గిద్దలూరులో అన్నా రాంబాబు భారీ మెజారిటీతో విజయదుందుబి మోగించారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాల్లో పులివెందుల తర్వాత గిద్దలూరులో కనిపించింది. అయితే ఆ ఆనందం అన్నా రాంబాబుకు ఎక్కువ రోజులు నిలవలేదు. సొంత పార్టీలోనే అసమ్మతి కుంపటి రగిలింది. అప్పటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నా రాంబాబుతో సఖ్యత కుదరలేదు. దాంతో రెడ్డి సామాజిక వర్గం నేతలు రాంబాబుని టార్గెట్ చేశారు. దీంతో ఆ వర్గం నాయకులు మొత్తం అన్నా రాంబాబుకు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం జరిగింది. మరోవైపు రాంబాబుకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఆ వర్గం నాయకులు జగన్కు ఫిర్యాదు చేశారు. దీంతో జగన్ కూడా అన్నా రాంబాబుకు భిక్షాకిచ్చారు. అన్నా రాంబాబుకు గిద్దలూరులో టికెట్ నిరాకరించారు. దీంతో అన్నా రాంబాబు కూడా రాజకీయాల్లో నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అన్నా రాంబాబును పార్టీ అగ్రనేతలు బుజ్జగించారు. గిద్దలూరులో కాకుండా మార్కాపురంలో పోటీ చేయాలని సూచించారు. మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా గిద్దలూరులో పోటీ చేసేలా ఒప్పించారు. దీనికి కారణం లేకపోలేదు. మార్కాపురంలోనూ కుందుకూరు నాగార్జునారెడ్డికి సర్వేలు అనుకూలించలేదు. అక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాదని జగన్ చేయించిన సర్వేలు తేల్చి చెప్పాయట. దీంతో ఇద్దరిని అటు ఇటు మార్చితే అవినీతి మరకలు కనిపించవని అనాలోచిత నిర్ణయంతో అభ్యర్థులను మార్చారని జగన్ కృతనిశ్చయంతో ఉండడంతో అధినేత మాట కాదనలేక అభ్యర్థులు అటు ఇటు మారారు. అయినా కానీ ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనేలా ఒక్క మార్పు రెండు చోట్ల దెబ్బ కొట్టిందనే సెటైర్లు వెల్లువెత్తాయి. 2 స్థానాల్లోనూ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కానీ గిద్దలూరులో మాత్రం స్వల్ప మెజారిటీతో వైసీపీ పరాజయం పాలైంది. గిద్దలూరులో అన్నా రాంబాబు గనక పోటీ చేసి ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవనే చర్చ లేకపోలేదు. అధినేత నిర్ణయం అటు మార్కాపురంలో ఇటు గిద్దలూరులోనూ దెబ్బ కొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలు కావడానికి కారణాలు బలంగా ఉన్నట్లు అటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు 2 నియోజకవర్గాల్లోని ప్రజల్లోనూ టాక్ ఇప్పటికీ నడుస్తోంది. నియోజకవర్గాలు మారినంత మాత్రాన వారి అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, భూకబ్జాలు మారతాయా అంటూ ఎన్నికల సమయంలో ప్రజల్లో చర్చ బాగా నడిచింది. అటు అన్నా రాంబాబు ఇటు నాగార్జునారెడ్డి 5 ఏళ్ల పదవి కాలంలో సమస్యలను గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియోజకవర్గాల్లో ఏం చేయాలన్నా వారి బినామీలకు కప్పం కట్టాల్సిందేనని చర్చ జరిగింది. భూ అక్రమాలు, దందాలు, ప్రైవేట్ పంచాయతీలు, కాంట్రాక్టులు, కమిషన్లతో 5 ఏళ్లు 2 చేతులా వెనకేసుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. అయితే కొల్లగొట్టిన సొమ్ముతో ఓట్లను కొనేయచ్చనే ఆలోచనతో పార్టీ అధినేత అటు ఇటు అభ్యర్థులకు స్థానచలనం చేశారు. కానీ స్థానాలు మారినంత మాత్రాన అవినీతి మరకలు మారతాయా అంటూ జనం ఓటుతో తమ పని సైలెంట్ గా చేసేశారు. దాంతో అటు గిద్దలూరులో ఇటు మార్కాపురంలో 2 చోట్ల పార్టీ దెబ్బతినడంతో పాటు అభ్యర్థుల పుట్టి ముంచిందనే చర్చ ఆయా నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.
ఏదేమైనా గిద్దలూరులో అన్నా రాంబాబుకు మంచి వెయిట్ ఉండేది. కానీ పార్టీలో అసమ్మతి అటు అన్నా రాంబాబును ఇటు పార్టీని దెబ్బకొట్టింది. ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ అన్నా రాంబాబుకు స్థానచలనం కల్పించి గిద్దలూరు సీటును వైసీపీ కోల్పోవడంతో పాటు ఇటు అన్నా రాంబాబు కొంప ముంచిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.